చచ్చా, అలాంటిదేమీ లేదండి. అలాంటిదేమీ లేనప్పుడు సైన్ చేయడానికి నీకేం మాయ రోగం? సైన్ చేస్తే మొత్తం అయిపోతుంది కదా. ఆ ఒక్క సైనే నేను చేయలేకపోతున్నానండి. అదే ఎందుకు? డివోర్స్ రాకపోతే మాత్రం నేను నీతోనే ఉండిపోతానని అనుకుంటున్నావా? నెవర్ గోపి. సైన్ చేయకపోతే మీరు నాతో ఉండిపోతారనే దురుద్దేశంతో నేను అలా చేయలేదండి. సైన్ చేయడం వల్ల మా ఊళ్ళో మా పరువు ఏమైపోతుందోనని భయమేస్తుంది. పెద్దయ్య ఏమైపోతారో అని భయమేస్తుంది. విడాకులు తీసుకున్నామని తెలిస్తే సమాజం ఏం మాట్లాడుకుంటుందోనని భయమేస్తుంది. మీ ఇంట్లోనూ పెళ్లి కావాల్సిన అమ్మాయిందే, ఓ మా ఇంట్లోనూ పెళ్లి కావాల్సిన అమ్మాయిందే. హ్మ్, మన డివోర్స్ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటని భయమేస్తుంది. హ్మ్. నీ భయం వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, సొసైటీ గురించి మాత్రమే. నా గురించి నీకే భయం లేదా? ఈ డివోర్స్ రాకపోతే నేనేమైపోతానన్న భయం కలగలేదా నీకు? ఆ భయం కూడా ఉంది సింధుజాక్షి గారు. అలా అని మిమ్మల్ని దూరం చేసుకునేంత ధైర్యం నాకు లేదు. ఏం మాట్లాడుతున్నావు గోపి? అవును సింధుజాక్షి గారు, మీరంటే నాకు చాలా ఇష్టం. అంత ఇష్టం ఉన్నవాడివి డివోర్స్ తీసుకుందామంటే ఎందుకు ఒప్పుకున్నావు? నువ్వు డివోర్స్ ఒప్పుకోకపోయి ఉంటే నేను ఆ రోజే మీ ఇంటి నుంచి పారిపోయేదాన్ని కదా. ఎందుకు ఇన్ని రోజులు డివోర్స్ పేరు మీద నాకు అడ్డుపడ్డావు? ఓ, నాకు తెలుసు నీ వంకర బుద్ధి గురించి. ప్లీజ్ అండి, అలా మాట్లాడకండి. నాకు మీ మీదున్నది వంకర బుద్ధి కాదు. మరేమంటారు దీన్ని? నేను డివోర్స్ ఒప్పుకుంది మనస్ఫూర్తిగా మీకు డివోర్స్ ఇవ్వాలని కాదు. డివోర్స్ వచ్చేలోపు మీలో మార్పు వస్తుందనే నమ్మకంతోనే ఒప్పుకున్నాను. కానీ మీలో ఎలాంటి మార్పు రాలేదు. మార్పు రాదు. హ్మ్? నా మార్పు కోసం చూడ్డం నీ మూర్ఖత్వం. చావనైనా చేస్తానేమో కానీ నేను మాత్రం నీకు భార్యగా, మీ అమ్మకి కోడలిగా, ముఖ్యంగా ఆ శ్రీముఖలింగంలో మనిషిగా అసలే మాత్రం బతకలేను. నువ్వు నిజంగా నా బతుకు కోరుకునేవాడివే అయితే వచ్చి సైన్ చేయి. నేను చేయలేను. నిన్ను ఓ!